ఆన్లైన్ గేమ్స్ దురలవాట్లకు లోనే దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు యువకులను పట్టుకుని అరెస్ట్ చేసినట్లు జహీరాబాద్ డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి టౌన్ సీఐ శివలింగంలు తెలిపారు. జహీరాబాద్ పోలీస్ స్టేషన్లో మీడియాతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు. జహీరాబాద్ మండలం హోతీబీ గ్రామానికి చెందిన ముస్తాక్ హుస్సేన్, సిరిగిరి మహేష్, గాజుల పవన్ రెడ్డిలు ముఠాగా ఏర్పడి తాళాలు వేసిన ఇండ్లలో చోరీలకు పాల్పడుతున్నారు. ఈ నెల 5వ తేదీన జహీరాబాద్ పట్టణంలోని వెంకటేశ్వర కాలనీలో నివాసం ఉంటున్న సయ్యద్ మహమూద్ అలీ ఇంటి తాళం పగలగొట్టి బీరువాలో బంగారు ఆభరణాలు చోరీ చేశారు. మొగడంపల్లి మండలం గొట్టిగార్పల్లిలో తాళం వేసిన ఇంటి తాళం పగలగొట్టి బంగారు, వెండి ఆభరణాలు దొంగిలించారు. దొంగతనాలను సీరియస్ గా తీసుకున్న జిల్లా ఎస్పీ రూపేష్ ఆదేశాల మేరకు పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహించారు. అందులో భాగంగా పస్తాపూర్ చౌరస్తా ప్రధాన రహదారిపై వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా బైక్ పై ముగ్గురు యువకులు వెళ్తుండగా పట్టుకుని విచారించారు. తాళం వేసిన ఇళ్లలో దొంగతనాలు చేసింది తామేనని వారు ఒప్పుకున్నట్లు తెలిపారు. వారి నుండి 16 తులాల బంగారు ఆభరణాలు, 10,000 నగదు, పల్సర్ బైక్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లుగా వివరించారు. ఇళ్లలో విలువైన వస్తువులు ఉంచి తాళం వేసి ఎక్కడికి వెళ్లరాదని సూచించారు. వ్యాపారులు, ఇంటి యజమానులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే దొంగతనాలు జరగకుండా అరికట్టవచ్చని అన్నారు. పట్టణ ఎస్ఐ కాశీనాథ్, చిరాగ్పల్లి ఎస్ఐ రాజేందర్ రెడ్డి, సిబ్బంది నర్సింహులు, జైపాల్ రెడ్డి, సయ్యద్ అస్లాం, పి నర్సింహులు పాల్గొన్నారు. దాదాపు సుమారు 12 లక్షల విలువైన బంగారం, సుమారు 16 అదేవిధంగా అంతకుముందు 3వ తారీఖు చిరాకుపల్లి లిమిట్స్లో గుడిగారిపల్లి విలేజ్లో ఒక దొంగతనం జరిగింది. అయితే ఈ 2 దొంగతనాల మేరకు ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు ఈరోజు 8వ తారీఖు రోజు అంటే ఈరోజు ఉదయం 9 గంటలకు వెహికల్ చెకింగ్ చేస్తుంటే సిఐ శివలింగం గారు, తర్వాత టౌన్ ఎస్ఐ కాశీనాథ్ గారు, తర్వాత చిరాగ్పల్లి ఎస్ఐ రాజేందర్ రెడ్డి గారు, అదేవిధంగా నర్సింహులు ఎస్సీ, తర్వాత జైపాల్ రెడ్డి, తర్వాత నర్సింహులు హెడ్ కానిస్టేబుల్ సయ్యద్ అస్లాం, వీళ్ళందరూ కలిసి పస్తాపూర్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఒక రెడ్ కలర్ మోటార్ సైకిల్పై ముగ్గురు వ్యక్తులు వస్తుండగా వారిని పట్టుకొని విచారించగా వాళ్ళు ఈ 2 నేరాలు కూడా ఇంతకుముందు చేసిన అంటే 5వ తారీఖు కాదు 2వ తారీఖు చేసిన నేరాలు వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. అందులో ఒకరి పేరు ముస్తాక్ హుస్సేన్, ఒక వ్యక్తి పేరు, అదేవిధంగా ఇంకో వ్యక్తి పేరు సిరిగిరి మహేష్, తండ్రి అంజనా, ఇంకొకటి పేరు గాజుల పవన్ రెడ్డి. ఈ ముగ్గురు కూడా పట్టుకొని విచారించడం జరిగింది. అయితే వీళ్ళు విచారించగా తెలిసింది ఏంటంటే వీళ్ళు బాగా ఆన్లైన్ గేమ్స్కి అలవాటు పడి, జల్సాలకు అలవాటు పడి దొంగతనాలకు ఈ తాళాలు వేసిన ఇల్లు దొంగతనాలు చేసి అక్కడ ఇంట్లో ఉన్న ఏమైనా గోల్డ్ కానీ విలువైన వస్తువులను దొంగతనం చేసి ఆ డబ్బులతో వీళ్ళు జల్సాలకు అలవాటు పడ్డారు. ఆ విధంగా భాగంగానే ఈ 2 దొంగతనాలు కూడా వీళ్ళు చేయడం జరిగింది. సుమారు పబ్లిక్ దయచేసి విలువైన వస్తువులు ఇంట్లో పెట్టుకొని తాళాలు వేసుకుంటే కొంచెం అది భద్రత కూడా కాదు. అది ఇక్కడే మనం ఎవ్రీ డే అండ్ నైట్ పెట్రోలింగ్ చేస్తాం, కానీ కొన్ని మీరు కూడా కొంచెం జాగ్రత్త తీసుకుంటే చాలా మంచిదని పోలీస్ వారి తరఫున మీకు కూడా చేయడం జరిగింది. 12 లక్షల విలువైన కాస్ట్ గోల్డ్ వాల్యూ మొత్తం అది ఇది ఈరోజు జరిగింది. ఇందులో ముఖ్యంగా అది కేసు డిటెక్ట్ కావడానికి సిఐ శివలింగం గారు, తర్వాత కాశీనాథ్ ఎస్ఐ గారు జైరాబాద్ టౌన్, రాజేందర్ రెడ్డి ఎస్ఐ చిరాగ్పల్లి, నర్సింహులు హెడ్ కానిస్టేబుల్ 803, జైపాల్ రెడ్డి హెడ్ కానిస్టేబుల్, అదే నర్సింహులు హెడ్ కానిస్టేబుల్ 2108 అస్లాం, వీళ్ళందరూ కూడా చాలా కష్టపడి ఈ కేసు ఛేదించడం జరిగింది. ఇది ఈ 2 దొంగతనాలు కూడా ఈ విధంగా డిటెక్ట్ చేయడం జరిగింది. మీకు కూడా చాలా సాధ్యమైనంత వరకు ఎవరు స్వతహాగా వాళ్ళు పెట్టుకోవడం చాలా మంచిదండి. విలువైన వస్తువులు ఇంట్లో 5 లక్షల 30 మ్యాక్సిమం కాస్ట్ 20,000 ఖర్చు వస్తుంది. సీసీ కెమెరా పెట్టుకుంటే సెక్యూరిటీ విధంగా చాలా బాగుంటుందని పబ్లిక్ అది కమ్యూనిటీ పోలీసులో కూడా నేను చెప్పడం జరిగింది. షాప్స్ కానీ ఈ విధంగా దుకాణాలు కానీ లేకపోతే ఇళ్ళలో కానీ వాళ్ళ పర్సనల్గా పెట్టుకోవడం చాలా మంచిది.